హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ ఫ్రెండ్స్? మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటున్నందుకు చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్. నిర్వాణ్ నివేద ఛానల్ అండి, మమ్మల్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మనం ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ని మనం ఫ్రై చేసుకొని పొడి చేసుకుందామండి. అది హెల్త్కి చాలా మంచిది. ఇవి కాజు, ఇవేమో గుమ్మడి గింజలండి, బాదాము, డేట్స్, ఇవి ఔషధ గింజలండి, ఇవి పుచ్చగింజలు అంతే, పుచ్చపప్పు. అండి ఇప్పుడు మనము స్టవ్ ఆన్ చేసుకుందాము. ఇప్పుడు మనం వీటిని అన్నిటినీ వేసుకుందాము. ఫస్ట్ నేను గుమ్మడి గింజల్ని ఫ్రై చేసుకుంటాను. గుమ్మడి గింజలు ఇప్పుడు మనము ఫ్రై చేసుకుందాము. సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఫ్రై చేసుకుందామండి. ఇప్పుడు ఇవి వేగిపోయినాయండి, మనము ఇంకో ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకుందాము. ఇప్పుడు మనము జీడిపప్పు వేపుకుందామండి. ఇప్పుడు మనం జీడిపప్పు వేసుకుందాం. ఇలా సిమ్లో పెట్టుకొని మనము ఫ్రై అంత వరకు వేపుకుంటూ ఉండాలండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. నిర్వాణ్ నివేద మాకు సపోర్ట్ చేయండి. ఇప్పుడు ఇది ఫ్రై అయిపోయినాయండి, మనము పక్కకు వేరే ప్లేట్లోకి పెట్టేసుకుందాము. ఈ కలర్ వస్తే సరిపోద్దండి. ఇప్పుడు మనము బాదం ఇవి కూడా అలాగే స్లోగా మనము ఫ్రై చేసుకుందాము. ఇలాగే మనము స్లోగా ఫ్రై చేసుకుంటూ ఉండాలండి. పిల్లలకు ఇలా చేసి పెడితే బాగుంటుందండి వాళ్ళ హెల్త్కి. కాబట్టి నేను కూడా మా పిల్లల కోసం నేను ఇలా చేస్తున్నానండి. ఇలా కలర్ చేంజ్ అయింది కదండి, మనం ఇంతవరకు వేపుకుంటే సరిపోద్దండి. ఇప్పుడు మనము ఇవి వేపుకుందామండి. చాలా మంచి అండి హెల్త్కి, మన జుట్టుకి కానీ మన బాడీలో బాగుంటుంది. ఇది ఇలా చేసుకొని రోజు ఎవ్రీడే మనము ఒక స్పూన్ తీసుకున్నట్లయితే బాగుంటుందండి. లైట్గా అన్ని లైట్గా వేపుకుంటున్నానండి. పిల్లలకి బూస్ట్, హార్లిక్స్ అవి ఇచ్చేదానికన్నా మనం ఇట్లా డ్రై ఫ్రూట్స్ పొడి చేసుకొని మనం ఇస్తే వాళ్ళ హెల్త్కి చాలా మంచిదండి. ఇవి పొడి చేసుకొని పాలనైనా మనము కలిపి ఇవ్వచ్చండి. వీటి వల్ల ఎన్ని ఉపయోగాలు మీకు తెలుసు కదండి. ఇంత సరిపోద్దండి, ఇలా వేపుకుంటే సరిపోద్ది, పర్ఫెక్ట్. మనం దీన్ని వేరే ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకుందాం. నువ్వులు కొన్ని ఉన్నాయండి, నువ్వులు కూడా మనం ఫ్రై చేసుకుందాం. నువ్వులు కూడా చాలా మంచిదండి హెల్త్కి.
అంటే పల్లీలు కూడా మనము వేసుకోవచ్చు అండి, ఆప్షనల్. పల్లి అంటే ఏంటిది? వేయించుకోవాలో లేదో తెలియదండి, కానీ మేమైతే లైట్గా ఫ్రై చేసుకుంటున్నాము. డ్రై ఫ్రూట్స్ కదా. ఇలా ఫ్రై చేసుకున్నాక అప్పుడు మనం వేసేటప్పుడు శ్రీకాంత్ అన్న దగ్గర కటింగ్ చేయించుకుంటుంటే నేనేమో వేసేయ. ఇలా సరిపోద్దండి, ఇది ఎక్కువ ఫ్రై చేసుకొని అవసరం లేదు, లైట్గా సరిపోద్ది. ఇవన్నీ మనము చల్లారేంత వరకు పక్కన పెట్టుకోవాలండి. చల్లారిన తర్వాత మనము మిక్సీ పట్టేసుకుందాం. ఇవన్నీ మనము మిక్సీ పట్టేసుకుందామండి. చల్లారాలి, వేడిగా ఉన్నాయి కదా.